హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా. ఈరోజు మన వీడియోలో మనందరికీ ఎంతో యూస్ఫుల్ అయిన ఒక మంచి రెసిపీని షేర్ చేస్తున్నాను. అదేంటంటే, మనం ఇడ్లీ కానీ దోశలు కానీ వేయాలంటే ముందు రోజే పప్పంతా నానబెట్టుకోవాలి. అవి కూడా విడివిడిగా నానబెట్టుకోవాలి. అలా కాకుండా ఒకటే పిండి బ్యాటర్తో ఇడ్లీ, దోశ, ఊతప్పం, పొంగనాలు వీటినన్నిటినీ ఈ పిండి బ్యాటర్తోనే చేసుకోవచ్చు. మనం ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. దీనికి మెయిన్గా స్టోర్ బియ్యమే ఉండాలండి. అప్పుడే మనకి పిండి బ్యాటర్ బాగా వస్తుంది. అలాగే ఉప్పుడు రైస్ అంటారు కదా, అంటే ఇడ్లీ రైస్, ఇది కూడా మెయిన్గా కావాలి. ఒక బౌల్ తీసుకుని ఒక గ్లాసు, అంటే ఏ గ్లాస్ అయితే కొలతతో తీసుకుంటున్నారో ఆ గ్లాసు, చిన్నదైతే చిన్నది, పెద్ద గ్లాస్ అయితే పెద్దది, దాంతో 3 గ్లాసుల మినపప్పుని తీసుకోండి. అలాగే 3 గ్లాసుల రేషన్ బియ్యాన్ని కూడా మీరు ఈ బౌల్లో యాడ్ చేసుకోండి. 3 గ్లాసుల ఇడ్లీ రైస్ని కూడా యాడ్ చేసుకోండి. అన్నీ సేమ్ కొలతతో ఉండాలండి. మీరు ఏ గ్లాస్ అయితే వాడుతున్నారో అదే గ్లాస్తో మూడింటిని సమానంగా తీసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే పిండి బ్యాటర్ కరెక్ట్గా వస్తుంది. ఈ మూడింటిని సమానంగా తీసుకున్న తర్వాత వీటినన్నిటిని ఒకసారి కలుపుకుని దీంట్లో 1 టేబుల్ స్పూన్ మెంతుల్ని యాడ్ చేసుకోవాలి. ఈ మెంతుల్ని యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ను వేసుకుని శుభ్రంగా 4-5 సార్లు వరకు కడిగి మళ్ళీ వాటర్ పోసి 5 గంటల వరకు నానబెట్టుకోవాలి. 5 గంటల తర్వాత మనకి పప్పు బియ్యం ఈ విధంగా నానిపోయి ఉంటాయండి. ఇప్పుడు వీటిని గ్రైండర్లో మాత్రమే వేయాలి. మిక్సీలో వేస్తే పిండి బ్యాటర్ కరెక్ట్గా రాదు. ఒకవేళ మీ దగ్గర గ్రైండర్ అవైలబుల్గా లేకపోయినట్లయితే బయట పిండి పట్టించే మిషన్ ఉంటుంది కదా, అక్కడికి పంపించైనా మీరు పిండిని పట్టించుకోండి. కొంచెం వాటర్ పోసుకుంటూ ఇడ్లీ పిండి కన్సిస్టెన్సీలో పిండి అంతా రుబ్బుకోవాలి. అసలు ఎక్కడ పలుకే ఉండకూడదు. చాలా మెత్తగా రుబ్బుకుంటేనే మనకి ఈ పిండి బ్యాటర్ బాగుంటుంది. చూసారు కదా, ఈ విధంగా రుబ్బుకున్న తర్వాత ఈ పిండి పులిసిపోకుండా ఉండాలంటే మనం దీంట్లో తమలపాకులను కనుక యాడ్ చేసినట్లయితే ఈ పిండి మీకు 1 వీక్ అయినా సరే పులిసిపోకుండా ఉంటుంది. కొన్నిసార్లు ఫ్రిడ్జ్లో పెట్టినా మనకి పులిసిపోతుంది. కాబట్టి ఈ తమలపాకు వేసుకుని మరి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే మీకు అస్సలు పిండి పాడవదు. పిండి మీద మూత పెట్టి ఒక నైట్ అంతా బయట ఉంచేసేయండి. చూసారు కదా, పిండి ఎంత బాగా పైకి పొంగిందో. మనకి ఈ పిండి రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఈ పిండితో మనం ఇడ్లీ కానీ దోశలు అన్నిటినీ వేసుకోవచ్చు. ఒక బౌల్లోకి కొంచెం పిండి తీసుకుని ఒక 1/2 టీ స్పూన్ సాల్ట్ కలుపుకొని 1/2 గ్లాస్ వాటర్ వేసి ఈ విధంగా ఇడ్లీలా వేసుకోవచ్చు. మీరు వీటితో చిట్టిడ్లీ కూడా వేసుకోవచ్చండి. చిట్టిడ్లీ అయితే మరీ టేస్టీగా ఉంటుంది. చిన్నగా ఉంటాయి కాబట్టి మీకు లోపల వరకు బాగా ఉడికి స్పాంజిల్లా మెత్తగా ఉంటాయి. అందరి దగ్గర చిట్టిడ్లీ ప్లేట్ అవైలబుల్గా ఉండదు కాబట్టి మనం ఈ విధంగా పెద్ద ప్లేట్లో కూడా ఇడ్లీని వేసుకోవచ్చు. ఈ విధంగా వేసుకుని మన ఆవిరి మీద ఇడ్లీని ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం దోశల్ని వేసుకుందాం. పిండిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని అలాగే వాటర్ని కూడా వేసుకుని దోశల పిండి కన్సిస్టెన్సీలా చెక్ చేసుకుని ఈ విధంగా దోశల్ని వేసుకోవాలి. మనం నార్మల్ దోశ ఎంత పలచగా వస్తుందో ఆ విధంగానే ఇవి కూడా వస్తుంది. ఆయిల్ వేసుకుని 2 సైడ్లు గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయండి. మీరంతా ఒకసారి ట్రై చేయండి. మనం ఈ పిండిని ఈ విధంగా చేసి పెట్టుకున్నట్లయితే చాలా వరకు శ్రమ తగ్గుతుందండి. చాలా టేస్టీగా ఉంటాయి. ఇడ్లీలు చూసారా, రెడీ అయిపోయాయి. కొంచెం ఆవిరిపోయిన తర్వాత తీసి చూడండి, ఈ విధంగా ఉంటాయి. చాలా మెత్తగా స్పాంజిల్లా ఉంటాయి. చాలా బాగుంటుంది టేస్ట్. తప్పకుండా మీరంతా ట్రై చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్